చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ వరకు కూడా సూర్యుని చూసే అవకాశం లేదు. పొద్దున మార్నింగ్ ఇంట్లో నుంచి వస్తారు, డైరెక్ట్ ఆఫీస్లో కూర్చుంటారు, ఆఫీస్లో ఏసీ. సాఫ్ట్వేర్ ఎక్కువ పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా ఒక 5వ తరగతి చదువుకునే పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏసీ బస్సులు, ఏసీ క్లాసులు, లేకపోతే మామూలు క్లాసులు. ఒకటి ఎంతో కొంత టైం వీలు తీసుకొని మార్నింగ్ సన్ ఏదైతే ఫ్రెష్గా ఉంటుందో ఆ టైంలో బయట ఎంతో కొంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. లేదు వృత్తి వ్యాపారాల వల్ల కానీ ఈ చదువులు కాలేజెస్ వల్ల కానీ అవ్వదు అనుకున్నప్పుడు మనం తినే పదార్థాల ద్వారా తీసుకోవాలి. ఈ 2 మార్గాలు. ఒకటి నేచర్లోంచి తీసుకోవాలి. ఇందాక మీకు నేను చెప్పాను, తినే పదార్థాలు నేచర్, ఈ 2 కూడా మనకి అన్నీ ఇస్తాయి. సో నేచర్ నుంచి కొన్ని వస్తాయి, తినే పదార్థాల నుంచి అన్నీ వస్తాయి. సో కాబట్టి ఒకవేళ నేచర్లో మనం టైం కనుక ఎక్కువ స్పెండ్ చేయలేనప్పుడు తినే పదార్థాల్లో అన్నా సరే తీసుకోవాలి. సో మీరు ఇందాక అన్నట్టు కార్బోహైడ్రేట్స్, నేను ఏమన్నా అంటే ప్రతిదీ కొంచెంగా తీసుకున్నంత వరకు ఏది నష్టం లేదు. షుగర్స్ అయినా, కార్బోహైడ్రేట్స్ అయినా, ఈ విటమిన్స్ అయినా, మినరల్స్ ఏదైనా లిమిట్గా తీసుకోవాలి. అతిగా ఏది తీసుకోకూడదు. దానివల్లే సమస్యలు వస్తాయి అన్నమాట. ఫ్యాట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవి కూడా లిమిట్గా ఎప్పుడన్నా ఒక చీట్ డే పెట్టుకొని వారంలో కానీ 2 వారాలకో నెలకో చీట్ డే పెట్టుకొని